నమస్కారం అందరికీ. చాలామంది మధ్యలో నన్ను అడుగుతున్నారు, ఫ్రీజ్ డ్రైడ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలా సార్, లేకపోతే మేము కన్వెన్షనల్ సోలార్ డ్రైయింగ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలా ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్రాసెసింగ్. ఇందులో మీరు పెట్టుకునేది ఏదైనా కూడా రెండిట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ప్రోడక్ట్ క్వాలిటీ కానీ, దాని కలర్ కానీ, దాని సెన్సరీ ఎవాల్యుయేషన్ కానీ, దాంట్లో ఉండే ఫ్లేవర్ కానీ ఏదైనా మీకు కొంచెం ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీకి ఉపయోగించి ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీతో తయారు చేయబడిన ప్రోడక్ట్స్ దాని న్యాచురాలిటీ ఎక్కువ రిటైన్ అవుతాయి. దాంట్లో ఉన్న కలర్ కాంపోనెంట్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న ఫ్లేవర్ కావచ్చు, అలానే సేమ్గా ఉంటాయి మోస్ట్లీ. అలా మీకు సోలార్ డ్రైయింగ్లో కొంత మీకు కలర్ డిటీరియేషన్ కానివచ్చు, లేకపోతే ఫుల్గా మీకు రీహైడ్రేట్ అంటే మళ్ళీ ఒరిజినాలిటీకి రాకపోవడం కానీ, లేదు అంటే మీకు ఫ్లేవర్ ప్రొఫైల్ కానీ కొన్ని తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నా ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ అనేది మనకు ఇదివరకు చాలా కాస్ట్లీ ఉండేది. ఈ మధ్యలో కొన్ని పైలట్ బేసిస్లో లేకపోతే కొన్ని ట్రే బేస్డ్ ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీస్ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆ టెక్నాలజీస్తో మీరు చేసినట్టయితే కొంత మీకు కాస్ట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. వేరే సోలార్ డ్రైయింగ్ అనేది ఎప్పటి నుంచో మనకు ఆల్మోస్ట్ ఇండియాలో కానీ, అవుట్ ఆఫ్ ద కంట్రీ కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో కావచ్చు, ఇది ఆల్రెడీ ఎవల్యూషన్ అయిపోయి లాస్ట్ స్టేజెస్కి చేరుకుంది. నౌ దిస్ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. మనకు ఇప్పుడు ఉన్నది లేటెస్ట్గా ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ అనేది కంపారిటివ్ టు సోలార్ టెక్నాలజీ కొంచెం కాస్ట్లీ, కానీ దానికి ఉండే అడ్వాంటేజెస్ మాత్రం సోలార్ డ్రైయింగ్ టెక్నాలజీ కన్నా కొంచెం మెరుగైనవి, ఎక్కువగా ఎఫిషియెంట్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే షెల్ఫ్ లైఫ్, మీరు సోలార్ డ్రైయింగ్ చూసుకున్నట్టయితే, ఫ్రీజ్ డ్రైయింగ్ చూసుకున్నట్టయితే, ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో చేసిన ప్రోడక్ట్స్ మినిమం మీకు 12 months కన్నా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వేరే సోలార్ డ్రైయింగ్లో అంత ఉండకపోవచ్చు. కాస్ట్ కాంపోనెంట్ వరకు వచ్చేసైతే మీకు ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ కనీసం మీకు 2 to 3 times సోలార్ టెక్నాలజీ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మీరు కాస్ట్ అనేది మీరు ఇగ్నోర్ చేసి, మాకు వర్కింగ్ కాస్ట్, మా క్యాపిటల్ కాస్ట్ మాకు అంత ఇబ్బంది లేదు, మేము కొంత ఇనీషియల్గా భరించగలుగుతాము అంటే డెఫినెట్లీ ఈ రోజులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించడం అంటే ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీ ఉపయోగించడం అనేది చాలా రికమెండెడ్ థింగ్ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీలో మీకు ఎనీ వేరియేషన్ అంటే మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చేసుకోవచ్చు, మీరు ఆల్మోస్ట్ పౌడర్స్ చేసుకోవచ్చు, మీరు ఈవెన్ లాట్ ఆఫ్ అదర్ మీట్ అండ్ పౌల్ట్రీకి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు, డైవర్సిఫైడ్ థింగ్స్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ సోలార్ డ్రైయింగ్. కొన్ని ప్రోడక్ట్స్ మీరు చేసుకోలేరు. వేరేజ్ ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీలో మీకు ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ అనేది చాలా జరుగుతుంది. సో అది మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ కానీ, ఇనీషియల్ వర్కింగ్ క్యాపిటల్ కానీ మీకు అంత ఎక్స్పెన్సివ్ కాదు అన్నట్లయితే డెఫినెట్లీ నేను మాత్రం మీకు ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీ విచ్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ ఆల్సో ఇప్పుడు కొన్ని చాలా మెషిన్స్ 25 lakhs 30 lakhs నుంచి బ్యాచ్ డ్రైయింగ్ ప్రాసెస్ అంటారు వాటిని, 30-40 lakhs నుంచి కూడా మీకు రేంజ్ ఉన్నది. ఇట్ కెన్ గో అప్ టు మ్యాక్సిమం లెవెల్స్. బట్ మీకు ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్నగా స్టార్ట్ చేసుకోవాలంటే మాత్రం 35-40 lakhs 50 lakhsలో మీకు బ్యాచ్ ఫ్రీజ్ డ్రైయర్స్ దొరుకుతున్నాయి. సో అలా నుంచి స్టార్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సోలార్ డ్రైయింగ్ అనేది ఆల్రెడీ దాంట్లో చాలా ఇన్నోవేషన్స్, చాలా సాచురేషన్ అనేది జరిగింది కాబట్టి నేను ఇప్పుడు మాత్రం దాన్ని రికమెండ్ చేయను. అన్లెస్ అండ్ అంటిల్ మీకు క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మాకు ఎక్కువ అవుతున్నాయి, మాకు అంత క్యాపిటల్ లేదు అన్నట్లయితే మీరు సోలార్ డ్రైయింగ్కి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.